సో అటు ఒక లుక్ వేసుకోండి, కింగ్స్ కబాబ్. సో నేను ప్రజెంట్ ఇక్కడ చూడండి అక్క కబాబ్ చేస్తుంది. అండ్ అక్క స్టోరీ ఇంటే కూడా మీకు చాలా స్పెషల్ ఉంటుంది. ఇందాక అక్కతో మాట్లాడినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. సో ఆ షాకింగ్ న్యూస్ మీకు కూడా వినిపించాలి కదా అనేసి ఇక్కడికి వచ్చాను. హాయ్ అక్క. హాయ్. ఓకే, సో అక్క ఇందాక అసలు మీ పేరేంటి ఫస్ట్ చెప్పండి? అరుణ. అరుణ, ఓకే. సో మీరు ఏం స్టడీ చేశారు ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఎంబీఏ చేశారు, విన్నారు కదా. సో ఎంబీఏ చేసి ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. అవును, కొంచెం షాకింగ్ కదా, అంటే చాలా మంది మనకి ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలా మంది ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. బట్ డిఫరెంట్ గా ఉంది ఈ అక్క స్టోరీ అయితే. అంటే నేనే కాదు, మా హస్బెండ్ కూడా ఎంబీఏ చేశారు. ఓకే, సో ఇద్దరు ఎంబీఏ చేసి ఫుడ్ బిజినెస్. యాక్చువల్లీ ఎందుకు రావాలి అనుకున్నారు ఫుడ్ బిజినెస్ లోకి? మా హస్బెండ్ కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో తను ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేయడం అన్ని తనకి ఇష్టం అన్నమాట. ఓకే, ఫుడ్. కానీ చేసింది మాత్రం ఎంబీఏ హెచ్ఆర్. జాబ్ చేసాం, సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే. ముందు యాక్చువల్గా ఐడియల్ లెగ్ దగ్గర ఉండేటప్పుడు అయితే జాబ్ చేస్తూ బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళం పార్ట్ టైమ్ గా. ఇది ఓకే. ఇప్పుడైతే ఇదే మాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అని జాబ్ అనేసి ఇద్దరు ఒకే దగ్గర చేసుకుంటాం. సో ప్రిపరేషన్ అంతా మీరు ఇద్దరు చూసుకుంటారా? చూసుకుంటాం. సో ఓకే, సో ఏంటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? బోన్లెస్ కబాబ్ ఉంటుంది, 11 పీసెస్ వస్తాయి, 100 రూపీస్. ఓకే. వింగ్స్ కబాబ్ ఉంటుంది, 8 పీసెస్ ఉంటాయి, 110. ఓకే. అండ్ మా దగ్గర స్పెషల్ మలై టిక్కా, ఓకే, 11 పీసెస్ ఉంటాయి, 100 రూపీస్. అండ్ జాయింట్ ఉంటుంది, 95 రూపీస్. ఓకే. దేంట్లో కూడా ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ ఏం యూజ్ చేయం. ఓకే. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, ఉమెన్, చిల్డ్రన్స్ అందరూ తింటుంటారు వచ్చి. ఓకే. అండ్ సండే బంద్ ఉంటుంది, ఎవ్రీ సండే. ఓకే. సో మరి కస్టమర్స్ ఎలా వస్తున్నారు? చాలా బాగా వస్తారు, అంటే ఎక్కువ మంది వస్తుంటారు. అంటే ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయకుండా అన్ని హోమ్ మేడ్ లో ప్రిపేర్ చేసుకుంటాము. ఈవెన్ మైనస్ కావచ్చు, సాస్ కావచ్చు, అన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కువ మంది లైక్ చేస్తారు తినడానికి. ఓకే. యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మన తెలుగు అమ్మాయి కాదేమో అని అనుకున్నాను. సో తెలిసింది ఏంటి అంటే మన అమ్మాయి తెలుగు, కొరియా. ఓకే. కాకపోతే స్టడీ మొత్తం తెలుగు అని. ఓకే, సో అదే అన్నమాట సీక్రెట్. సో అందుకే కొంచెం మాకు డిఫరెంట్ కనిపించారు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు నేను టేస్ట్ చేయాలంటే ఏది బాగుంటుంది? అన్ని బాగుంటుంది. మీకు బోన్స్ అయితే వింగ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నాకు నాన్ వెజ్ వద్దు, కానీ వెజ్లో ఏదైనా ఉందా? వెజ్లో స్ప్రింగ్ పొటాటో ఉంది, అది కూడా స్పెషల్గా చేస్తాము. దాంట్లో బ్రెడ్ క్రమ్స్ అన్ని వేసి స్పెషల్గా రెడీ చేస్తాము. అది ఒకటి 70 రూపీస్. ఓకే, సో అది టేస్ట్ చేసేద్దాం. అది ట్రై చేయండి, బాగుంటుంది. సో ఫైనల్ గా అయితే నా చేతిలో చూడండి స్ప్రింగ్ పొటాటో ఉంది. సో అక్క స్టోరీ బాగుంది కదా, సో మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా. సో యాక్చువల్గా నేను చాలా డిఫరెంట్ అనుకున్నాను. అండ్ అక్క మీరు ఏంటి ఏం చేస్తారా అని అడగంగానే, సో ఇలా నేను ఎంబీఏ చేశాను అని అనగానే షాక్ అయ్యాను. అసలు చాలా మంది సీరియస్లీ చెప్తున్నాను. సో మనం తెలుసుకుంటాం కదా, అడ్వకేటర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. సో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ ప్యాషన్ తోటి ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. సో ఇది ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చాలా క్రిస్పీగా ఉంది, ఎమ్మి ఉంది. సో అక్క స్టోరీ ఎలా ఉందో ఇది కూడా అంత బాగుంది, అంత స్పెషల్ గా ఉంది. సో మరి ఇన్ని ఫుడ్ ఉంది, ఇంత ఫుడ్ ఉంది, ఇదంతా నేను టేస్ట్ చేయాలి అని అంటే అమ్మో నాతో అయితే అస్సలు కాదండి. ఇప్పటికే చాలా ఫుడ్ టేస్ట్ చేశాను, ఇంకా అయిపోయింది. యాక్చువల్గా ఫుడ్ తింటే ఎనర్జీ వస్తాయి కదా, ఎక్కువ ఫుడ్ తిన్నా బ్యాటరీ లో అవుతుంది తెలుసా. సో నా పరిస్థితి అదన్నమాట. సో నడవలేకపోతున్నాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పెద్ద పెద్ద కథలే ఉన్నాయి. కాకపోతే మీరు కనుక ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫుడ్ ని ఇష్టపడే వాళ్ళు, ఇన్ కేస్ ఫుడ్ ని అంతగా ఇష్టపడిన వాళ్ళు కూడా వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. మీకైతే ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది. సో వెజ్, నాన్ వెజ్ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ నేను ఒకటి చూపించాను కదా, డైట్ చేసే వాళ్ళకు కూడా స్పెషల్ ఫుడ్ ఉంది. సో మీరు డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయండి. సో ఇదండి మన స్టోరీ. అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.